ఓకే, ఫారడేస్లో ఏం చెప్తున్నారంటే ఫారడే అనే ఎలక్ట్రోమాగ్నెటిజం మీద ఫార్ములాలు చెప్పిండు, ఎలక్ట్రోలైసిస్ మీద చెప్పాడు. సో మనకు కావాల్సింది ఎలక్ట్రోలైసిస్ మీద ఏం చెప్పాడంటే ఫస్ట్ లా మాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద క్వాలిటీ ఆఫ్ ద కరెంట్ విచ్ ఈజ్ నథింగ్ బట్ చార్జ్ ఇన్ సింపుల్ వర్డ్స్. ఇప్పుడు దీని రిలేషన్ ఏంటి అంటే ప్రపోర్షనల్ టు I ఇంటూ టీ. మనకు తెలిసిందే కరెంట్ ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్ టు చార్జ్ అని చెప్పి. ఇది దేంట్లో ఉంటుంది అంటే కులుమ్స్. ఇది ఆంపియర్ సెకండ్ అంటే కులుమే. ఓకే, సో ఇక్కడ ప్రపోర్షనాలిటీ తీసేసి మనం ఒక కాన్స్టెంట్ పెడుతున్నాం. ఆ కాన్స్టెంట్ పేరు ఎలక్ట్రోకెమికల్ ఈక్వివాలెంట్ అంటాం. ఇప్పుడు ఈ ఫార్ములా వస్తుంది. దీన్నే బయట బుక్స్లల్లో M=ZIT అని కూడా మెన్షన్ చేస్తాడు. సో ఈ ఆర్ జెడ్ రెండు ఒకటే. ఇది మీనింగ్ ఏమొస్తుందంటే అటామిక్ వెయిట్ డివైడెడ్ బై n ఫ్యాక్టర్. ఇది నీకు కేసెస్ ఎలా ఉంటాయంటే వ్యాలెన్సీ కంటే బెస్ట్ చేంజ్ ఇన్ ఎలక్ట్రాన్స్ లేకపోతే చేంజ్ ఇన్ ఆక్సిడైజేషన్ స్టేట్. నెక్స్ట్ ఇంటూ ఎక్కడుందిరా ఇది ఫారడే అంటే ఏంది, వీడేం చెప్తుండంటే ఈ జెడ్ వాల్యూ ఎట్లా వస్తుంది అని అంటే అటామిక్ వెయిట్ అంటే ఏంది. ఇప్పుడు నీకు ఫైనల్ ఫార్ములా ఎలా వస్తుంది అంటే A ఇంటూ I ఇంటూ టీ డివైడెడ్ బై జెడ్ ఫ్యాక్టర్ అదే n ఫ్యాక్టర్ ఫాలోడ్ బై ఫారడే. ఇది 96500. ఇది యాక్చువల్గా నెంబర్ చెప్పాలంటే 95487 ఎంతనో ఉంటుంది. సో దీన్ని 96 చిల్లర ఎంతనో ఉంటుంది. కాబట్టి ఇది 96500కి ఇస్తాం. ఇన్ జనరల్గా మనం ఇది ఫైనల్ నీట్లో ఇచ్చే క్యాలిక్యులేషన్ ఆల్మోస్ట్ ఆంపియర్స్ 9.65 అదే లేకపోతే 96.5 లేకపోతే డైరెక్ట్ ఏదో ఒక చిన్న ఆల్మోస్ట్ ఇది క్యాన్సిల్ అయిపోయేటట్టు ఇది 1 టైమ్స్ ఇది ఒక 10 మల్టిపుల్ టైమ్స్ వస్తుంది. సో అలా ఇది అనేది ఈజీగా క్యాలిక్యులేట్ అయిపోతుంది. ఇదే నేను ఇక్కడ చెప్పింది డైరెక్ట్లీ ప్రపోర్షనల్. దాన్ని ఈక్యూ అని రాశాను. ఈని ఎలక్ట్రోకెమికల్ ఈక్వివాలెంట్ అన్నాను. ఆ ఈక్యూ వాల్యూ ఎట్లా వస్తుంది అంటే E/F అని ఉంటుంది. ఈ అంటే ఏంది ఈక్వివాలెంట్ వెయిట్ అంటే ఏంది అటామిక్ వెయిట్ డివైడెడ్ బై n ఫ్యాక్టర్ ఇంటూ ఎఫ్ ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఇది కూడా ఇంకొకటి, ఇదే ఈక్వివాలెంట్ వెయిట్ అంటే కెమికల్ ఈక్వివాలెంట్. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకొకటి వస్తుంది. అదే ఇది మీన్స్ ఫస్ట్ లా ఇది వచ్చింది ఫైనల్కి. సెకండ్ లా ఏంటంటే మాస్ ఎంత డిపాజిట్ అంటే ఏంది ఈక్వల్ కరెంట్ అంటే ఏంది ఒకటే బ్యాటరీకి ఒక బ్యాటరీ తీసుకున్నావు ప్లస్ మైనస్, దీంతో నువ్వు ఎలక్ట్రోలైసిస్ కండక్ట్ చేస్తున్నావు. క్యాథోడ్ యానోడ్, క్యాటయాన్స్ అన్నీ క్యాథోడ్ సైడ్ పోతాయి, యానయాన్స్ అన్నీ యానోడ్ సైడ్ పోతాయి. తెలుసు కదా నీకు చాపా రూల్ ఇవన్నీ. అంటే ఏంది పాజిటివ్ సైడ్ ఏంది Cu Hg Ag Pt Au. ఇవి ఏవి లేకపోతే హైడ్రోజన్ లేచిపోతుంది. ఇటు సైడ్ యానోడ్ సైడ్ ఏముంటాయి, ఇది యానోడ్ సైడ్ యానయాన్స్ వస్తాయి. ఏమీ లేకపోతే ఆక్సిజన్ లేచిపోతుంది. తర్వాత క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ లేచిపోతుంది. ఇదే మన నీటికి ఇంపార్టెంట్. ఇప్పుడు వీడు ఏమంటున్నాడంటే సేమ్ బ్యాటరీని యూజ్ చేసినప్పుడు ఏమేమి వెళ్ళిపోవు అంటే ఏమవుతుంది, హౌ ద రియాక్షన్ విల్ ప్రొసీడ్ అంటే సెకండ్లో సేమ్ బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు ఇది ప్లస్ ఇది మైనస్ ప్లస్. ఇప్పుడు ఏమైతే డిపాజిట్ ఏమేమైతే లిబరేట్ అవుతాయో అది ఎలా అవుతాయి అంటే M1/M2 ఈక్వల్ టు ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ ఫస్ట్ వన్ బై ఈక్వివాలెంట్ వెయిట్ బై సెకండ్ వన్. ఓకే, సో ఇది ఎలా అవుతుందంటే మాస్ ఎంత డిపాజిట్ అయింది అని అంటే ఇది సేమ్ కరెంట్, సేమ్ ఛార్జ్, సేమ్ ఫారడేస్,
సేమ్ వోల్టేజ్ అవన్నీ వస్తాయి. అంటే ఏంది టైము కరెంటు రెండు పెడితే కరెక్ట్గానే ఉంటుంది. ఓకే, సేమ్ కరెంటు అండ్ టైము కండిషన్స్లో సేమ్ ఎంత ఈ మాస్ ఈజ్ ఈక్వల్ టు దాన్ని డివైడెడ్ బై ఇది. అదే నీకు M1 M2 M3 అన్నప్పుడు ఈక్వాలెంట్ 1 ఈక్వాలెంట్ 2 ఈక్వాలెంట్ 3. దీని బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి అని అంటే నేను M1 M2 M3 ఎంత సప్లై చేస్తున్నానంటే 3 ఫారడేస్ ఆఫ్ ఛార్జ్ని సప్లై చేస్తున్నా. 3 ఫారడేస్ ఈజ్ నథింగ్ బట్ 3 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఆ కాన్స్టెంట్ దానికి పెట్టినప్పుడు, ఆ కాన్స్టెంట్ ఛార్జ్కి పెట్టినప్పుడు నాకు వేటివి కావాలంటే సిల్వర్ నైట్రేట్, కాపర్ సల్ఫేట్, నెక్స్ట్ గోల్డ్, అదేమంటారు AuCl3, గోల్డ్ కాదు సరేలే. ఇప్పుడు ఇది ఎలా వస్తుంది అంటే Ag వ్యాలెన్సీ 1, కాపర్ వ్యాలెన్సీ 2, గోల్డ్ వ్యాలెన్సీ +3 +2 +1. అంటే దీనికి ఎంత, ఒక్క ఫారడేకి 1 మోల్ డిపాజిట్ అవుతుంది. ఇక్కడ 2 ఫారడేస్కి 1 మోల్ డిపాజిట్ అవుతుంది. ఇక్కడ 3 ఫారడేస్కి 1 మోల్ డిపాజిట్ అవుతుంది, 1 మోల్. సో ఇప్పుడు ఇక్కడ ఎంత, నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ గివెన్ కరెంట్ 3 ఈజ్ ఈక్వల్ టు 3 మోల్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ గివెన్ కరెంట్ అంటే ఏంది, ఇక్కడ అట్లా రాదు, ఒక సెకండ్, 3/2 వస్తుంది. ఎందుకు, మొత్తం కరెంటు 3, రెండిటికి ఇప్పుడు లాజిక్ ఎట్లుందంటే రెండిటికి 1 మోల్ అనుకో, 3కి ఎన్ని మోల్స్, క్రిస్ క్రాస్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 3/2 తెలుసు కదా. 2 ఇటు వస్తుంది, 2ని ఇటు పంపిస్తే 3/2. ఇది కూడా అంతే, 1 మోల్కి 1 ఫారడేకి 1 మోల్, 3 ఫారడేకి ఎంత, x ఈజ్ ఈక్వల్ టు 3 అలా చేయాలి. బట్ నేను జనరల్గా రాశాను. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ఏంది 3 ఫారడేకి 1 మోల్, 3 ఫారడేకి అప్పుడు x 1 అవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు నీకు తెలిసిందే, నీకు ఇప్పుడు వాడు మోల్స్ అడగలే, మాస్ అడిగిండు. సిల్వర్ది ఎంత 108, మన కాపర్ది ఎంత ఉంటుంది 64 చిల్లర ఎంత ఉంటుంది. నెక్స్ట్ గోల్డ్ ఎంత, సంథింగ్ ఇంకెక్కువనే ఉంటుంది. సో నీకు ఇన్ జనరల్గా చెప్పాలంటే 3:, మోలార్ రేషియో అడిగింది అనుకో, 3:3/2:1. అదే నీకు మంచి ఫ్రాక్షన్స్లో కాకుండా నార్మల్ కావాలంటే *2. ఎట్లా, అది *2 ఎందుకు చేస్తున్నానంటే *2 ఇది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 6:3:2 ఇది రేషియో. ఇది నీట్ కాదు, AMPIT 2006 క్వశ్చన్. ఓకే, సో ఇది యాక్చువల్గా ఇప్పుడు నెక్స్ట్ ఈక్వేషన్ ఏమిటి అంటే ఇది జస్ట్ అన్నిటికీ రిలేషన్స్. దేనికి రిలేషన్స్ అంటే ΔG, అంటే ఇవి నీకు అన్నిటినీ చేసుకుంటూ వస్తే నీకు లాస్ట్కి వచ్చే ఈక్వేషన్ నెక్స్ట్ ఈక్వేషన్. ఇది ఎలా వచ్చింది అంటే థర్మోడైనమిక్స్కి వెళ్ళి ఒకటి పాయింట్ వస్తుంది, ఒకటి ఈక్విలిబ్రియం, అంటే నీకు అన్నీ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ సేమ్ రియాక్షన్ అయినప్పుడు అప్పుడొకటి, దాంట్లోకి వెళ్ళి మనము చెప్పాను కదా ΔG ఈజ్ ఈక్వల్ టు -NFE ఫార్ములా. ఆ ఫార్ములాని యూజ్ చేసి మనకు వచ్చేది ఇది లాస్ట్కి వస్తుంది. ఇప్పుడు అదే ఎలా వస్తుందో చెప్తున్నా. సో ఇది మన మెయిన్ ఫార్ములా. ఈ థర్మోడైనమిక్స్ ఎండింగ్ పార్ట్లో వస్తుంది. ఏంటి, స్టాండర్డ్ ఫ్రీ ఎనర్జీ ఈజ్ రిలేటెడ్ అంటే ఏంది, n టైమ్స్ అంటే ఇంటిగ్రల్ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంటూ ఫారడేస్, అంటే ఎన్ని ఎలక్ట్రాన్లు వచ్చినాయి, ఎన్ని ఎలక్ట్రాన్స్ అంటే ఇక్కడ మోల్స్, డైరెక్ట్లీ ఎన్ని మోల్స్, ఎన్ని కులూమ్స్కి, ఎన్ని ఫారడేస్కి, అది సెల్ పొటెన్షియల్కి లింక్ అని ఫార్ములా ఇది. ఇప్పుడు దీన్ని ఎట్లా రాస్తున్నామంటే ఇది ఒక ఫార్ములా, మళ్ళీ ΔG0కి ఇంకొక ఫార్ములా ఉంటుంది. అది ఏంటి అంటే ln K R × T.
ఇప్పుడు లాజిక్స్ చెప్తుంది ఇక్కడ ఎన్ అంటే పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ లెక్క ఆర్టీ వచ్చేస్తుంది. ఈ ఫార్ములా అంతా దీనికి అది ఎట్లా వచ్చిందో అని నాకు అడగ కదా, అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ. సో ఇప్పుడు దీనికి లింక్ రిలేషన్ పెట్టేసి -NFE ఈజ్ ఈక్వల్ టు ఎల్ఎన్ని ఎట్లా రాసుకోవచ్చు, 2.303 రాయొచ్చు, అవునా కదా. కాబట్టి ఇప్పుడు 2.303ని R/T. ఇప్పుడు ఇక్కడ NF టర్మ్ని నేను ఇటు పంపించేసిన, ఇంకోటి ఇక్కడ log k కదా. ఇప్పుడు ఇక్కడ ln బదులు log k వస్తుంది. ఇప్పుడు ఇది షిఫ్ట్ చేసిన టర్మ్ని నేను ఇక్కడ పంపించా, N/F. ఛార్జ్ కూడా ఇక్కడ వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇది వచ్చిందా, దీన్ని ఇంకా సింప్లిఫై చేసి ఇది వచ్చింది. ఇప్పుడు ఎట్లా వచ్చింది ఫైనల్ ఫార్ములా, E0 డైరెక్ట్ E0 ఈజ్ ఈక్వల్ టు 2.303 RT/NF ఇంటూ log k. log k నీకు తెలిసిందే అంటే ఏంది, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. ఇది ఏ కాన్స్టెంట్, ప్రోడక్ట్ బై రియాక్టెంట్ యొక్క యాక్టివ్ మాస్. ఇప్పుడు ఇది ఒక ఫార్ములా వచ్చింది. ఇది యాక్చువల్గా ఇప్పుడు ఫార్ములా, కానీ నీకు ఇంకొక రిలేషన్ ఉంటుంది. ఏంటి, ΔG ఇంకా ΔG0కి. ఇప్పుడు గిబ్స్ ఫ్రీ ఎనర్జీకి స్టాండర్డ్ గిబ్స్ ఎనర్జీ, ఇది స్టాండర్డ్ గిబ్స్, ఇది గిబ్స్ ఫ్రీ ఎనర్జీ, ఇది స్టాండర్డ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ. దీనికి లాజిక్ ఏంటంటే ΔG ఈజ్ ఈక్వల్ టు ΔG0 ప్లస్ 2.303 RT log QC. ఇది మనకు వచ్చిన ఫార్ములా. అంటే ఇప్పుడు మనకు ఈ ఫార్ములా ఉంది. ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అన్ని ΔGలను తెలిసిందే, ΔG ఈజ్ ఈక్వల్ టు -NF. ఇది స్టాండర్డ్ కండిషన్ కాదు, పర్ ఎక్స్ కాన్సన్ట్రేషన్, అది మనకు తెలియదు. కాబట్టి అన్నిటినీ దాంట్లో మారుస్తున్నాం. -NFE ఈజ్ ఈక్వల్ టు -NF, ఇది స్టాండర్డ్ కండిషన్, ప్లస్ 2.303 RT log QC. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏం చేస్తున్నామంటే డివైడ్ -NF ఆన్ ఆల్ సైడ్స్. -NF ఇప్పుడు నీకు ఎట్లా వస్తుంది అంటే ఈ ఫార్ములా NF గెట్ క్యాన్సల్, చార్జ్ గెట్ క్యాన్సల్, చార్జ్ గెట్ క్యాన్సల్, NF గెట్ క్యాన్సల్. ఈ చార్జ్ పైకి వస్తే మైనస్ అవుతుంది. ఇప్పుడు E ఈజ్ ఈక్వల్ టు E0 మైనస్ 2.303 RT log QC. ఇది వచ్చింది. అండ్ ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్, నేను ఇక్కడ QC పెట్టద్దు, మిస్టేక్ అయింది. K అనే పెట్టాలి, ఇక్కడ కూడా K పెట్టాలి. ఇప్పుడు కండిషన్స్కి వస్తున్నాం. ఇది నార్మల్ కండిషన్స్, ఏ కండిషన్స్ అన్న అవ్వని. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఈక్విలిబ్రియం కండిషన్కి తెచ్చుకుంటున్నాను. అంటే ఏంది, ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు రియాక్టెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సిచ్యువేషన్లో E ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకు, ఫార్వర్డ్ రియాక్షన్ ఎంత అవుతుందో బ్యాక్వర్డ్ రియాక్షన్ కూడా అంతే అవుతుంది. కాబట్టి సెల్ జనరేట్ అయ్యేది పొటెన్షియల్, అప్పుడు K ఈజ్ ఈక్వల్ టు QC అవుతుంది. ఇప్పుడు ఈ ఫార్ములాని మళ్ళీ ఎలా రాసుకోవచ్చు అంటే, ఇప్పుడు ఈ ఫార్ములా అని చెప్తున్నా. ఇప్పుడు E0 అంటే ఏంది, ఇది 0 కదా, 0 అయిపోయింది. 0 ఇది అటువాటికి వెళ్ళేసిన మొత్తం, ఈ టర్మ్ మొత్తం అటువాటికి వెళ్ళిన. 2.303 RT log QC పెట్టాలి. QC ఈజ్ ఈక్వల్ టు E0. ఇది మన మెయిన్ ఫార్ములా. మళ్ళీ ఇక్కడ ఒక NF వస్తుంది, మర్చిపోయాను యాక్చువల్లీ. ఇక్కడ NF ఉంది కదా, NF ఇక్కడ రాయలేదు. సో NF ఇక్కడ కూడా అంతే, NF. ఇది మన మెయిన్ ఫార్ములా, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా, అన్ని అప్లై చేసేటివి ఇవే. ఇప్పుడు దీన్నే నువ్వు QCని ఎట్లా రాస్తావంటే ప్రోడక్ట్ బై రియాక్టెంట్ విత్ దేర్ యాక్టివ్ మాస్ ఆఫ్ XY. సో ఇది మన ఫైనల్ ఫార్ములా. ఈ ఫార్ములా బేస్డే మనకు వస్తాయి. దీని మీద క్వశ్చన్స్ ఎట్లా వస్తాయంటే, ఇప్పుడు నేను కాపర్ జింక్ తీసుకుంటున్నా. కాపర్ జింక్లో కాపర్ అనేది ఆక్సిడైజ్ అయ్యి
కాపర్ అనేది ఆక్సిడైజ్ అవుతుంది, సరే కాపర్ జింక్ ఆక్సిడైజ్ అయ్యి కాపర్ డిపాజిట్ అవుతుంది ప్లస్ ఫామ్కి వెళ్ళి. క్వశ్చన్స్ ఎట్లుంటాయంటే 0.5 మోలార్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకున్నాం. మళ్ళీ ఏంటి 1 మోల్ అంటే ఏంటి, సాలిడ్స్కి ఎప్పుడు యాక్టివ్ మాస్ అనేది 1 ఉంటుంది. ఇదేంది 1 నుండి 0.75 మోలార్కి ఇది మారింది. ఇప్పుడు సెల్ రిప్రజెంటేషన్ ఎట్లుంటుంది అంటే తెలుసు కదా మనది, LHS RHS సెల్ రియాక్షన్. ఇప్పుడు ఎలా పెట్టాలి అని అంటే Zn/Zn+2 ఈ కాన్సన్ట్రేషన్ రాయాలి కదా, 0.75 కాపర్ +2 బ్రాకెట్లో 0.5/Cu0. ఇప్పుడు దీని కాన్సన్ట్రేషన్లు ఇది యాక్టివ్ మాస్ అనేది 1 ఉంటుంది సాలిడ్స్కి, ఇంకా ప్యూర్ సొల్యూషన్స్కి. సో ఇప్పుడు ఇట్లా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఫార్ములాలో ఎట్లా అప్లై చేయాలి అని అంటే E0 = 2.303 RT/NF log ఎంత. ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకో, నేను ఏమైనా ప్రోడక్ట్ బై రియాక్టెంట్ అన్నా. ఇప్పుడు దీని యాక్టివ్ మాస్ 0, దీని యాక్టివ్ మాస్ 0. ఇప్పుడు వచ్చిన ప్రోడక్ట్ ఏంది, ఇది బై ఇది అంటే ఏంది 0.75/0.5. ఇది నువ్వు చేసుకుంటే ఎట్లా వస్తుంది అంటే ఇది మళ్ళీ ఇక్కడ ఏంది చూడు, ఇక్కడ మళ్ళీ ఇది 2 వస్తుంది వాల్యూ. ఎందుకు, ఇక్కడ 2 కాపర్స్ అంటే ఏంది 2 ఎలక్ట్రాన్స్ ఇది తీసుకొని రిడక్షన్ అవుతుంది, ఇది 2 ఎలక్ట్రాన్స్ వదిలితేనే ఆ ఎలక్ట్రాన్స్ అటు వెళ్ళి సాల్ట్ బ్రిడ్జ్ నుండి వెళ్ళేసి అవుతుంది. సో అది ఇంపార్టెంట్ థింగ్. అంటే ఇప్పుడు ఎంత, ఇదంతా 50 తీసుకోవచ్చు, 75 చేసుకుంటే 5 టేబుల్ 5 1s ఇది 1.5 వస్తుంది. సో నీకు ఇది ఎట్లా చేసుకోవచ్చు అంటే మళ్ళీ log 75 + log 50. యాక్చువల్గా ఇంత ఇయ్యాడు ఫైనల్ని ఎట్లా ఇస్తాడు అంటే 0.01 ఇస్తాడు, 0.1 ఇస్తాడు, 0.1. ఇప్పుడు ఇది ఎట్లా వస్తుంది అంటే 1 కదా ప్రోడక్ట్, ఇది రియాక్టెంట్ ప్రోడక్ట్ 0.01/0.1. ఇప్పుడు ఇది ఎట్లా వస్తుంది అంటే ఇది ఎట్లా 10⁻⁻2 రాసుకోవచ్చు కదా, ఇది 10⁻⁻1 -1 పైకి వెళ్తే 1 వస్తుంది. అంటే log 10 ఏంది 1. కాబట్టి 2.303/2 అది ఇంకొకటి ఒక ట్రిక్ ఉంటుంది. ట్రిక్ ఏంటంటే ఈ 2.303 RTని ఇది ఉందా 2.303 RT/96500. వీటన్నిటి వాల్యూ ఏమొస్తుంది అంటే ఇది స్టాండర్డ్ కండిషన్ కదా, స్టాండర్డ్ కండిషన్ కాబట్టి 0.06 వస్తుంది, లేకపోతే 0.059 అని ఫైనల్ నీట్లు ఇస్తాడు. అంటే ఇప్పుడు ఎట్లా, ఇక్కడ ఇది ఫైనల్ ఫార్ములా, ఇది లాగ్ ప్రోడక్ట్ బై రియాక్టెంట్, ఇది E0, ఇది ఫైనల్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ రాసాను యాక్చువల్గా, ఇది ఇట్లా ఓకేనా. ఇప్పుడు దీన్నే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 0.06/2 × log 1. ఇప్పుడు దీని వోల్టేజ్ ఎంత వస్తుంది, E0 వాల్యూ క్యాన్సల్ అయితే 3 × 10⁻⁻2 ఇది వోల్టేజ్. ఇది నువ్వు యాక్చువల్గా క్వశ్చన్స్ చూస్తే కరెక్ట్గా వస్తాయి. నేను జనరల్గా చెప్పినా కానీ క్వశ్చన్స్ చూస్తేనే కరెక్ట్గా వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఇది అయిపోయిందా, ఇప్పుడు నేను నీకేంది 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చిన. ఒకటి ఇప్పుడు ఏమైందంటే ఒకటి E0 ఇంకా దీనన్నిటికి ఒక రిలేషన్. నెక్స్ట్ ఇది డైరెక్ట్ E0 ఫార్ములా చెప్పిన, దాని మీద జనరల్ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే వీటినే డిఫరెంట్ కేసెస్లల్లో, ఆ డిఫరెంట్ కేసెస్ అంటే మెటల్ ఎలక్ట్రోడ్స్, ఆక్సిడైజ్, హాఫ్ సెల్స్. ఇప్పటిదాకా నేను నీకు చెప్పినా కదా, ఏది కాపర్ రెడ్యూస్ అవుతుంది, కాపర్ తర్వాత Zn అనేది ఆక్సిడైజ్ అవుతుంది. ఇప్పుడు ఇదేంది, ఇది ఆక్సిడైజేషన్, ఇది రిడక్షన్ హాఫ్ రియాక్షన్, రిడక్షన్ హాఫ్ లైఫ్, రిడక్షన్ హాఫ్ సెల్ రియాక్షన్, ఇది ఆక్సిడైజేషన్ హాఫ్ సెల్ రియాక్షన్. దీని మీద ఎట్లా వస్తుంది అంటే సింపుల్గా గుర్తుపెట్టుకో, నీకు ఇది ఎంత E మీన్స్ ఇప్పటిదాకా ఈ ఫార్ములాని జస్ట్ అప్లికేషన్ చేయి. ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ ఓన్లీ ఆక్సిడైజేషన్ తీసుకున్నాం అనుకో, సాలిడ్ టు ఆక్వస్ ఫామ్, అదే సాలిడ్ నుండి అయాన్స్కి
అది రిడక్షన్ తీసుకున్నాం అనుకో అయాన్స్ నుండి సాలిడ్కి. ఇప్పుడు రెండు ఎట్లా వస్తాయంటే ఇది ఆక్సిడైజేషన్, ఇది రిడక్షన్. నీకు ఇది ఫస్ట్ నువ్వు ఈ స్టెప్ రాసుకోవాలి. ఆక్సిడైజేషన్ అంటే ఏంది, ఎక్స్ అండర్గో ఎక్స్ ప్లస్ ఎన్ ఎలక్ట్రాన్స్, ఇది వై ప్లస్ ఎన్ ఎలక్ట్రాన్స్ ప్లస్ ఎన్ ఛార్జ్ లాజిక్ కాబట్టి గివ్స్ వై 0. ఇది మనకు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు అంటే ఏంది, దీని కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఎక్స్ ఇది ఎంత, ఇది మొలారిటీ సంథింగ్ ఉంటుంది. ఇప్పుడు దీని మొలారిటీ ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఎట్లా అప్లై చేయాలంటే ఇప్పటిదాకా గుర్తుకుంది కదా, ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ మైనస్ ఎంత 0.06/n log k. ఇక్కడ ఈక్వలిబ్రియం కండిషన్ కాదు కాబట్టే ఇది ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా అంటే ఇక్కడ ఏంది, ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ మైనస్ ఈ నాట్ మైనస్ 0.06 log, ఇక్కడ ఏంది, ఇది ప్రోడక్ట్ అంటే ఏంది వై ఎన్. ఇప్పుడు ఇక్కడ ఏంది ఎట్లా వస్తుంది, ప్రోడక్ట్ ఎక్స్ ప్లస్ ఎన్ బై ఎక్స్. ఇప్పుడు నీకు చెప్పా కదా ప్యూర్ మెటల్స్ 1 ఉంటుంది, ప్యూర్ మెటల్స్ 1. ఇప్పుడు ఫైనల్ ఫార్ములా నీకు ఈ వాల్యూ అడుగుతాడు, కానీ నీకు ఆల్రెడీ అక్కడ క్వశ్చన్లో ఈ నాట్ వాల్యూ ఇస్తాడు 0.06/n ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ ఎన్. ఇది ఫైనల్ ఫార్ములా, లాగర్థంలో ఉంటుంది. ఇది ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ మైనస్ ఇక్కడ 1/, నీకు తెలిసిందే ఏది, లాగ్ 1/x ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ ఎక్స్. ఈ ఫార్ములాని అప్లై చేసేసి ప్లస్ మైనస్ని ప్లస్ చేసి 0.06/n లాగ్ వై ప్లస్ ఎన్. ఇది ఫైనల్ ఫార్ములా. ఇదేంటి, ఆక్సిడైజేషన్, ఇది రిడక్షన్. ఇదే నీకు ఇక్కడ రాసిన ఫార్ములా. అర్థమై, ఐ హోప్ యూ అండర్స్టాండింగ్ దిస్. నీకు ఇది ఈ వాల్యూ అనేది ఫైనల్లో ఇస్తాడు. ఇదేంటి, స్టాండర్డ్ ఫార్మ్స్. ఆ స్టాండర్డ్ ఫార్మ్స్ని నీకు వాల్యూస్ ఇస్తాడు. వాడు ఏం అడగడు, దాన్ని అడిగేది ఈ వాల్యూ అడుగుతాడు పర్టిక్యులర్ కాన్సన్ట్రేషన్లకు. ఇది ఫైనల్కి ఇంపార్టెంట్. ఇదే ఈ మెటల్ ఎలక్ట్రోడ్స్ ఇప్పటిదాకా చెప్పిందే లాజిక్. ఈ నాట్ ఇదంతా సోది. నేను దీన్ని కొంచెం ఇంకా ఎక్స్పాండ్ చేసి నేను ఇక్కడ మళ్ళీ ఒకసారి రాశాను, అప్పుడు కూడా సేమ్ ఫార్ములా వస్తుంది. అదే ఫైనల్కి ఇంపార్టెంట్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పటిదాకా చెప్పాను కదా మెటల్ ఎలక్ట్రోడ్స్ ఏమవుతుంది అని చెప్పి, ఇది లాజిక్ డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. నీకు ఇంకా డబ్బా కొట్టుకొని డబ్బట్టి కొట్టుకోవాలి. నాన్ మెటల్ ఎలక్ట్రోడ్స్ అంటే గ్యాసెస్ అంటే దాని ప్రెషర్ తీసుకోవాలి మనం, పార్షియల్ ప్రెషర్ లాజిక్ అప్లై చేసి తీసుకోవాలి. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. చెప్పే కదా స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అని చెప్పి, ఇలా ఉంటుంది ప్లాటినం ఎలక్ట్రోడ్. ప్లాటినం ఉంటుంది, ఆ ప్లాటినం సర్ఫేస్ మీద హైడ్రోజన్ గ్యాస్ పెడితే అది కింద, అది పక్కోడు ఎట్లుంటే దాన్ని బట్టి ఎల్హెచ్ఎస్ అయితే ఇది ఆక్సిడైజ్ అవుతుంది. అంటే ఏంది, గ్యాస్ నుండి మెటల్లో కలిసిపోయి అసిడిటీ ఇంక్రీజ్ చేస్తుంది. ఇది ఆర్హెచ్ఎస్ లెక్క బిహేవ్ చేస్తుంది. అంటే సో వాటర్లో ఉన్న H+ పోయి గ్యాస్ లెక్క కన్వర్ట్ అయ్యి ప్రెషర్ ఫార్మ్ అవుతుంది. సో ఇప్పుడు ఇదే ఏంది, ఇప్పుడు ఇక్కడ ఎట్లా యాక్ట్ చేస్తుంది H+ అంటే ఈ రిడక్షన్. అంటే ఇది రెడ్యూసింగ్ సైడ్ దగ్గర ఉంది. రెడ్యూసింగ్ సైడ్ అంటే నీకు తెలిసిందే ఏంటి, ఓకే నీకు తెలిసిందే. రిడక్షన్ సైడ్ అంటే ఇది రియాక్టెంట్ దగ్గర ఉంది. ప్రోడక్ట్ గ్యాస్ కాబట్టి గ్యాస్కి ఎప్పుడు 1 తీసుకోవాలి, అదే 1 తీసుకున్నాం. ఈ స్టాండర్డ్ కండిషన్, ఏ కండిషన్ అయినా అదే స్టాండర్డ్ కండిషన్ తీసుకున్నప్పుడు ఈ నాట్ 1 అయిపోతుంది. కాబట్టి ఆ లాజిక్ వేరే లాజిక్. ఓకే నెక్స్ట్ ఇప్పుడు చెప్తున్నా 2 electrons 2 hydrogens 2 electrons gives H2. E is equal to E naught minus చెప్పిన కదా ఇదంతా వాల్యూనంతా 0.06/n అనుకున్నాం. ఇక్కడ n వాల్యూ 2 లాగ్ గ్యాస్ ఏదేంది, ఇది పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్. దీనికి పార్షియల్ ప్రెషర్ అనేది ఉంటుంది గ్యాస్కి బై యాసిడ్ మాలిక్యూల్స్ యొక్క కాన్సన్ట్రేషన్ టు ద పవర్ ఆఫ్ 2. ఎందుకు 2 moles తీసుకున్నాం కాబట్టి. ఇక్కడ ఫార్ములా రాశాను కదా, ఇది అదే అన్ని ఫార్ములాలకు ఇక్కడ టు ద పవర్ ఆఫ్ ఇది కదా ప్రోడక్ట్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్
ప్రోడక్ట్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఆర్ టు ద పవర్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇట్లా వస్తుంది కదా. ఎన్ని మోల్స్ తీసుకుంటే అన్ని ఎక్స్లు వైలు పెట్టాలి. అది మస్తు ఇంపార్టెంట్, ఇక్కడైతే మస్తు ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమవుతుందమ్మా, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఇదే ఈక్విలిబ్రియం అంటే ఏంది 1 ATMలో తీసుకున్నప్పుడు ఇది 0 ఉంటుంది, స్టాండర్డ్ ఎప్పటికీ 0 ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకో ఇది 1 వస్తుంది, ఫైనల్ అట్లనే ఇస్తాడు. ఇప్పుడు ఎట్లా వస్తుంది అంటే ఈ ఆఫ్ ద సెల్ ఈజ్ ఈక్వల్ టు ఇజుడు ఇది ఉందా, నేను దీన్ని మళ్ళీ కిందకి వెళ్ళి పైకి తెచ్చుకుంటే మైనస్ లాగ్ 0.06/2 ఇంటూ లాగ్ హెచ్ టు ద పవర్ ఆఫ్ స్క్వేర్. ఇప్పుడు నేను ఇంకా దీన్ని ఎట్లా చేయొచ్చు అంటే స్క్వేర్ ఉంది కదా, అంటే ఏంది లాగ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు వై లాగ్ ఎక్స్. ఇప్పుడు ఇక్కడ ఇది 2 బయటకు వచ్చింది అనుకో, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి తీసేసి ఇక్కడ 2 పెట్టా, ఈ టూ గెట్ క్యాన్సల్. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేది ఈ ఈజ్ ఈక్వల్ టు 0.06 లాగ్ హెచ్ ప్లస్ కాన్సన్ట్రేషన్. మనకు తెలిసిందే పిహెచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ హెచ్ ప్లస్, అదే వస్తుంది. ఈ ఫార్ములా ఉందా అంటే ఏంది ఇక్కడ ఇప్పుడు మైనస్ లాగ్ హెచ్ ప్లస్. సో ఇది ఇక్కడ లేదు, ఇక్కడ ఎట్లుంది లాగ్ హెచ్ ప్లస్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ ఈ కాన్సెప్ట్లు ఉంది. ఇప్పుడు ఒకటి చెప్తున్నమాట, ఈ మైనస్ అటువాటికి వెళ్తే ఇదే వస్తుంది కదా మైనస్ పిహెచ్, అదే ఇక్కడ వేసినాం మైనస్ పిహెచ్, దీన్ని ఇట్లా కన్వర్ట్ చేసినాం, ఇది వచ్చింది. సో నీకు దీన్ని బట్టి మొత్తం ఎన్ఎస్టీ ఈక్వేషన్ మీద ఫార్ములాస్ అయినాయి. ఏంది 2 మోడల్స్ ఉన్నాయి. ఏంది ఒకటి డెల్టా ఈ ఫార్ములా, ఒకటి ఈ వాల్యూ, నెక్స్ట్ E0 ఈ మైనస్ 0.06/n లాగ్ కే. ఇప్పుడు ఇదేంది ఈ ఈజ్ ఈక్వల్ టు 0.06/n లాగ్ క్యూసీ, 2 ఫార్ములాలు. ఇప్పుడు ఇదే ఫార్ములాని నేను పట్టుకెళ్ళి మెటల్ ఎలక్ట్రోడ్స్, నాన్ మెటల్ ఎలక్ట్రోడ్స్, గ్యాస్ ఎలక్ట్రోడ్స్ అదే గ్యాస్ అంటే నీకు ఇంకా తెలిసిందే కదా, ఏమంటారు అది చెప్తున్నాం అదే H2 స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. మళ్ళీ దీన్నే నీకు ఆక్సిడైజేషన్, రిడక్షన్ హాఫ్ సెల్స్, రిడక్షన్ హాఫ్ రియాక్షన్, ఆక్సిడైజేషన్ హాఫ్ రియాక్షన్, ఈ రెండింటికి పెట్టేస్తే నీకు డిఫరెంట్ ఫార్ములాస్ వస్తుంది. నీకు అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నీకు రిడక్షన్ కదా, అంటే ఏంది Cu+2 నుండి Cuకి వచ్చింది +2 ఇక్కడ +2 ఎలక్ట్రాన్స్. సో నువ్వు ఇక్కడ ఫార్ములా అంటే ఏంది ఇక్కడ 1 కాబట్టి ఇది అంటే ఏంది యాక్టివ్ మాస్ 1 కాబట్టి 1/Cu వస్తుంది. ఎంత మైనస్ 0.06 లాగ్ 1/Cu ఈజ్ ఈక్వల్ టు E0. నీకు తెలిసిందే చెప్పిన ఇప్పుడు E0 ఈజ్ ఈక్వల్ టు -0.06 లాగ్ Cu ప్లస్ కాన్సన్ట్రేషన్. అలా ఇప్పుడు అన్నిటికీ వేసుకుంటూ వెళ్ళావు అనుకో, ఫైనల్లో డెడ్ ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. నువ్వు ఇప్పుడు ఒక్కసారి క్వశ్చన్స్ చూసుకున్నావు అనుకో, అన్నిటికంటే నీకంటే బెనిఫిట్ ఎవ్వరు ఉండదు. నీకు PDF పంపించమంటే పంపిస్తుంది కంప్లీట్గా.